హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చార్వి శ్రీనిలు బ్లాగ్స్. నేను మీ నిలుమని. ఈరోజు వీడియోలో కలశం పైన పెట్టే బ్లౌజ్ పీస్ని అలాగే పేపర్తో లోటస్ని క్విక్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కలశం పైన పెట్టే బ్లౌజ్ పీస్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బ్లౌజ్ పీస్ని తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ముందు ఒక ఫోల్డ్ చేసుకున్నాక దానిపై నుంచి రెండోసారి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా కుర్చీలను పెట్టుకోవాలండి. బ్లౌజ్ పీస్కి చివరన ఇలా చిన్న చిన్న కుర్చీలను పెట్టుకోవాలి. సో ఇలా కుర్చీలను పెట్టుకున్నాక ఏదైనా థ్రెడ్తో కట్టుకోవాలి, లేదా ఇలా రబ్బర్ బ్యాండ్ అయినా పెట్టుకోవచ్చండి. సో ఇలా కుర్చీలను ప్రిపేర్ చేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని మరో ఫోల్డ్ చేసి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా కుర్చీల సైడ్ నుంచి కాకుండా మరో చివరి నుంచి ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకుంటూ కుర్చీల వరకు తీసుకురావాలి. సో ఇలా కుర్చీల వరకు తీసుకొచ్చాక ఈ కుర్చీలను లోపల నుంచి బయటికి తీయాలి. చూశారు కదా, చాలా సింపుల్గా మనం కలశం మీద పెట్టే బ్లౌజ్ పీస్ని తయారు చేసుకోవచ్చండి. జస్ట్ 1-2 నిమిషాల్లోనే బ్లౌజ్ పీస్ని ఇలా అందంగా తయారు చేసుకోవచ్చండి. ఇలా తయారు చేసుకున్న బ్లౌజ్ పీస్ని కలశం మీద పెడితే చాలా బాగుంటుందండి.